లాస్ట్ వాళ్ళు కూడా శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో గత 20 సంవత్సరాలుగా ఇదే కళ్యాణ మండపంలో సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈశ్వరునికి మహారుద్రాభిషేకాన్ని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం నవంబర్ 2వ తేదీ చిలుకు ద్వాదశి నాడు ఈ యొక్క మహారుద్రాభిషేకాన్ని ఇదే కళ్యాణ మండపంలో నగర తూర్పు ప్రాంతాల పరిధిలో నిర్వహిస్తున్నాం. నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలు, నెల్లూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రుద్రాభిషేకం 15 మంది ఋత్వికులచే 11 మంది రుద్రసూక్త పారాయణం, ఒక ఇద్దరు వచ్చినటువంటి వాళ్లకు సంకల్పాలు చెప్పడం, ఈ విధంగా 11 మంది చేత 11 121 రుద్రసూక్త పారాయణాలతోటి ఈశ్వరునికి మహారుద్రాభిషేకం చేస్తున్నాం. మహాలింగార్చన ఉందో మృత్తికాలింగాలతోటి 365 మృత్తికాలింగాలను ఏర్పాటు చేసి మహాలింగార్చన చేసి 11 రకాల ద్రవ్యాలతోటి నయనానందకరంగా ఈ యొక్క అభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందరూ వచ్చి అభిషేకంలో పాల్గొని ఈ యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని ఈశ్వరానుగ్రహం పొందవలసి కోరుతున్నాం. తీర్థప్రసాదాలతో పాటు ఏదైతే సంకల్ప క్షేత్రం ఏదైతే ఉందో శ్రీశైల మహాక్షేత్రం, ఒక జ్యోతిర్లింగాలు, ఈ యొక్క శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఈ రెండిటిలో జ్యోతిర్లింగము శక్తిపీఠము ఒకే దగ్గర కొలువైనటువంటి శ్రీశైలం, అందుకే దాన్ని శ్రీశైల మహాక్షేత్రం అంటారు. ఆ యొక్క క్షేత్రం నుంచి లడ్డు ప్రసాదాన్ని తెప్పించి రేపు వితరణ చేయబోతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ గోత్రనామాలతో సంకల్పాలు చెప్పించుకొని వాళ్లే స్వయంగా అభిషేకం చేసుకొని మహాభిషేకం అయిపోయేదాకా ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని పోయి ఈశ్వరానుగ్రహం పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.